వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. This is Swarna Kumar standing next to me. He actually comes from a Hindu background, but he got saved and he's been coming to our church on a regular basis for the last 2 years. You know, as you know, our pastors have been traveling to various cities and towns having the Change Convention or the Change Conference. And earlier this year, when we had the Change Conference in Vizag, he actually brought a lady that he knew who was suffering with cancer to the meetings. And so she came and the word of God was being preached, and you know, faith began to stir up on the inside of her. And on one of the days, Pastor Merlin released a word saying that people suffering with cancers, that God was healing them. And so she took that by faith, and he continued to encourage her to stand in faith and receive the word. And today he's here to testify that the last time they went back to the doctor to test, that she's completely healed of cancer today. Hallelujah. Amen. Hallelujah. ఈ మధ్య కాలంలో ఈ నెల ఆరంభంలో మనకు తెలుసు వైజాగ్లో మీటింగ్స్ ఏర్పాటు చేశాం. అక్కడ ఈ సహోదరుడు అజరయ్యారు. అక్కడ ఒక సహోదరి తనకు తెలిసినటువంటి సహోదరిని ఆ మీటింగ్ తీసుకొని వచ్చారు. ఈ సహోదరి కొంతకాలంగా తను క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ సహోదరుడు ఆ సహోదరిని అక్కడికి తెచ్చినప్పుడు పాస్టర్ మురళి గారు ఒకరోజు ఆ క్యాన్సర్తో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరుస్తున్నారు అనే మాట విడుదల చేయడం జరిగింది. తను ఆ సహోదరి విశ్వాసంతో నిలబడి ఆ మాటను పొందుకున్నారు. దేవుడు స్వస్థపరుస్తారు అనే విశ్వాసంతో నిలబడడం జరిగింది. ఆ తర్వాత మీటింగ్స్ అయిపోయిన తర్వాత మరొకసారి వారు వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసినప్పుడు వైద్యులు చెప్పినటువంటి విషయం ఏంటంటే తన శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ని దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచారు, తనకి ఎలాంటి క్యాన్సర్ లేదని చెప్పి వైద్యులు తెలియజేశారు. హల్లెలూయా. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యోవేలు 3:10 ఏమనుందంటే, మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడను అను పలకవలెను. హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా పలకడం నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే నీవు పలుకుతావో, ఆయన సేవకునిగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు పలుకుతున్నావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, దాన్ని నేను రూఢిపరుస్తాను, దాన్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. దేవుడు మన పట్ల ఏది స్థిరపరుస్తాడు, ఏదైతే మనం హృదయంలో విశ్వసించి నోటితో మాట్లాడుతున్నామో దాన్ని స్థిరపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గమనించండి, లెట్ ద సిక్ సే ఐఎమ్ హీల్ అంటే అనారోగ్యముతో ఉన్నవాడు ఏమనాలి, నేను స్వస్థపరచబడిన వాడిని. ఇది అసలు సమంజసంగా అనిపించటం లేదండి. నా శరీరంలో రోగం ఉంది, నా శరీరంలో ఈ యొక్క వ్యాధి ఉంటే నేను స్వస్థపరచబడ్డాను ఎలా మాట్లాడాలండి? గమనించండి ఏంటో.
దేవుడు నీకు ఉన్న పరిస్థితిని మాట్లాడమంటం లేదు. నీవు అనారోగ్యంలోంచి ఆరోగ్యంలోకి రావాలని, ఆరోగ్యం అనుభవించాలనేది నీ ఇష్టము, దేవుని యొక్క చిత్తం. అయితే ఇది నీవు స్థిరపరచబడాలి నీ జీవితంలో అంటే, నీవు ఉన్నది పలికితే అది స్థిరపరచబడదు. కానీ ఆయన చెప్పిది పలికినప్పుడు స్థిరపరచబడుతుంది. ఆయన వాక్యం ఏమంటుంది? ఆయన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని. అంటే దేవుని చిత్తం ఏంటండి? నా స్వస్థత దేవుని చిత్తము. ఆమేన్. కొద్దిమంది అంటారు ఒక్కోసారి దేవుడు స్వస్థపరుస్తాడు, ఒక్కోసారి స్వస్థపరచడండి, అది దేవుని చిత్తము, ఎలాగుందో మనకు తెలియదని. వెర్రివాడ, వాక్యాన్ని బాగా చదువు. ఎప్పుడైనా సరే ఎవడైనా అనారోగ్యంతో వచ్చి యేసయ్యను అయ్యా నాకు బాలేదు అంటే, ఇప్పుడు నా చిత్తం కాదు, నువ్వు తర్వాత రా అని ఎప్పుడైనా పంపించాడా? ఎక్కడైనా వాక్యంలో చెప్పండి నాకు. మరి యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడైతే, ఆ రోజున అనారోగ్యంతో వచ్చిన వాడిని పంపించకపోతే, ఈ రోజు అనారోగ్యంతో వస్తే ఎందుకు పంపిస్తాడో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. God is not schizophrenic to change like that. మతి స్థిమితం లేనటువంటి వాడు కాదు దేవుడు. ఒకరోజు ఇలాగా, ఒకరోజు అలాగా, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. అన్నీ స్థిరపరచబడ్డాయి. ఏమన్నాడు? He has magnified his word above his name. ఆయన నామము కన్నా ఆయన వాక్యమును హెచ్చించెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకైనా వాక్యము దేవుడు ఉల్లంఘిస్తే ఆయన నామానికి ఉన్న శక్తి అంతా కోల్పోతాడు. ఆయన దేవునిగా నిలబడలేడు. ఆయన వాక్యమును ఉల్లంఘించిన క్షణమే he ceases to be God. అంత ప్రాముఖ్యత ఉంది దేవుని వాక్యానికి. అందుకే అన్నాడు భూమి ఆకాశంలో గతిస్తాయి కానీ నా వాక్యం గతించదని. సమస్తము గతిస్తాయి కానీ వాక్యం గతించదు. ఒక పొల్లైనను ఒక సున్నైనను అంత ఎక్కువగా హెచ్చించాడు దేవుడు తన వాక్యాన్ని. ఆ వాక్యాన్ని మనము ఒక యాంకర్గా, ఒక లంగరుగా మనం పట్టుకున్నట్టయితే, ఎటువంటి అలలు వచ్చినా కొద్దిగా ఓడ ఇటు అటు ఇటు అటు ఇటు అటు అవ్వచ్చు కానీ అక్కడి నుంచి కదలదు. ఆమేన్, హల్లెలూయా. తొనికినట్టు అవ్వచ్చు, బెనికినట్టు అవ్వచ్చు కానీ నువ్వు కదలవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏమనాలండి? అనారోగ్యంతో ఉన్నవారు నేను స్వస్థపరచబడ్డాను. హల్లెలూయా. లెట్ ద వీక్ సే, లెట్ ద వీక్ సే, లెట్ ద సిక్ సే, లెట్ ద సిక్ సే, లెట్ ద పూర్ సే. ఎలా మాట్లాడగలండి రిచ్ అని? అందరు రిచ్ అవుతారా? దేవుని చిత్తమా అందరు రిచ్ అవడం? ఆగు, ఎక్కువగా మాట్లాడక ముందు వాక్యం చూడు. He became poor that you might become rich. ఇది నేను కనిపెట్టింది కాదు. ఏమైనా కోపం వస్తే ఆయన మీద కోపగించండి, నా మీద కాదు. ఆయన వాక్యాన్ని నీకు బోధిస్తున్నాను అంతే. He became poor that you might become rich. రిచ్ అంటే అర్థం ఏంటండి? నాకు కావలసిన సమస్తము నా చేకూర్చబడి ఇతరులకి సహాయం చేయగలిగే స్థితిలో ఉండడమే బీయింగ్ రిచ్. కోటీశ్వరుడని కాదు, లేకపోతే ఇంకేదో అని కాదు. నా అవసరాలన్నీ తీర్చబడి ఇంకెవరికైనా ఏదైనా అవసరం ఉంటే వారి అవసరాలు తీర్చగలిగే స్థితిలో ఉంటే యు ఆర్ రిచ్. కానీ మనము ఒకటి జాలి పొందాలని ఏం చెప్తాం? నేను బీదోడినండి, నేను గతి లేనుండండి, నాకెవరూ లేరండి, నేను చూడండి, నేను ఎటువంటి వాడిని చూడండి, నాకు అది అసలు ఏమీ లేదండి. ఏం చేస్తున్నావు? నీ భవిష్యత్తు నువ్వు నాశనం చేసుకున్నావు నీ నోటితోనే. ఈ రోజు నుంచి ఎన్నడూ కూడా నువ్వు ఒక వాగ్దానం చేసుకో నీకు నువ్వు, నేను బీదవాడిని, నేను పేదవాడిని అనే మాటలు నా నోట్లోంచి రావు. ఒక చిల్లి గవ్వ ఉండకపోవచ్చు నా యొక్క వాలెట్లో, నా బ్యాంక్ అకౌంట్లో ఒక పైసా ఉండకపోవచ్చు, కానీ నా బ్యాంక్ అకౌంట్ని బట్టి నేను మాట్లాడను, ఆయన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాట్లాడతాను. ఎందుకు? ఆయన నా తండ్రి, ఆయన నా తండ్రి కాబట్టి నేను వారసుడిని. హల్లెలూయా, ఆమేన్. ఈ వారసుడిని కానీ సరి అయిన పద్ధతులు నేర్చుకోకపోతే క్యాష్ ఫ్లో ఉండదు. అది ప్రాబ్లం చాలామందికి. వారసులే మీరందరూ, కానీ ఎలా క్యాష్ ఫ్లో ఎలాగ అనుభవించాలో తెలియటం లేదు మీకు. అది ఈ క్యాష్ ఫ్లో కావాలంటే నీ నోరు సరిదిద్దుకోవాలి. నీ బ్యాంకులో
కొన్ని కోట్లు ఉండొచ్చు. ఒక రోజు వెళ్ళి ఒక 10 లక్షలు విత్డ్రా చేయాలని వెళ్తావు. అక్కడ ఒక స్లిప్ ఉంటుంది, విత్డ్రాయల్ స్లిప్ అని. విత్డ్రాయల్ స్లిప్ నువ్వు తప్పుగా నింపి నువ్వు కౌంటర్లో ఇస్తారా నీ డబ్బు? అది ఎవరి డబ్బు అండి? బ్యాంకుదా? ఎవరిది? టెల్లర్దా? ఆ క్యాషియర్దా? కాదు. కానీ వాడు ఇవ్వడు. ఎందుకు? నీ పద్ధతి తప్పు కాబట్టి. నీ క్యాషే నీకు రావటం లేదు. సాతాన్ ఆపాడు. సాతాన్ కాదు, నీ నోరే ఆపింది. సాతాన్ ఆపాడు కాదు, నువ్వు తప్పు సంతకం ఆపింది. తప్పు అంకెలు రాశావు, అందుకే నీకు రావటం లేదు. తప్పు విధంగా నింపావు, అందుకే రావటం లేదు. చూసారా? దేవునికి నీ మీద కోపం లేదు, నీ మీద అసహ్యం లేదు. కానీ ఆయన పద్ధతులు మనం నేర్చుకొని ఆ పద్ధతులకు మనం లోబడి ఆయన చెప్పిన విధానంలో నడవకపోతే మనకు క్యాష్ ఫ్లో ఉండదు. చాలా ధనికంగా ఉండి దరిద్రంలో చచ్చిపోవచ్చు. హల్లెలూయా. చూసారా? వాక్యంలోనే ఉంది. తండ్రి చాలా గొప్పోడు, కానీ పందులు తినే కూడు తింటున్నాడు వాడు. క్యాష్ ఫ్లో ఆగిపోయింది. ఆమెన్, ఆమెన్. కానీ మహా గొప్ప ధనానికి వారసుడు. చూసారా? మీరందరూ కూడా ధనికులే. అందుకే నేనేం బోధిస్తున్నా, ఎలాగ మనం అందరం లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా కనెక్ట్ అయ్యి అందరూ మిలియనియర్స్ అయినా దేవుడు బ్యాంక్రప్ట్ అవ్వడు. హల్లెలూయా. కాబట్టి ఒకడు కోటీశ్వరుడు అయినందుకు నువ్వు ఈర్ష్యపడొద్దు. దేవుని దగ్గర కావాల్సినంత ఉంది. నిన్ను 10 కోట్లతో ఆశీర్వదిస్తే ఇంకోని 100 కోట్లతో ఆశీర్వదించి ఇంకోని 1000 కోట్లతో ఆశీర్వదించిన ఇంకా లెక్కలేని కోట్లు దేవుని దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఒకడు బాగవుతుంటే వాడిని చూసి ఈర్ష్యపడకు. ఈర్ష్య నిన్ను నాశనం చేస్తుంది, వాడిని కాదు. ఈర్ష్య నిన్ను తింటది, వాడిని తినదు. హల్లెలూయా. చూసారా? ఈ తప్పుడు విధానాలు, ఈ తప్పుడు పద్ధతులు, ఈ తప్పుడు సంతకాలు, ఈ తప్పుడు నోటి మాటల ద్వారా మనల్ని మనం బంధించుకొని మన తండ్రి ఎంత ధనికుడైనా మనం దరిద్రతలో జీవించేవారు అనేకులు ఉన్నారు. Let the poor say, let the poor say. ఈ రోజు నుంచి నీ మాటలు మాట్లాడే విధానం మార్చుకో. నీ భవిష్యత్తు మార్చుకోవాలంటే నీ మాట మారాలి. హల్లెలూయా. చూసారా? నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం పలుకుతావో, ఆయన చెప్పినట్టుగా మాట్లాడతావో, అప్పుడే సాతాను నిన్ను ఎదిరించలేని స్థితిలో ఏర్పడి మరి దేవదూతలు వచ్చి నీకు సహాయం చేస్తాయి. చూడండి ఏమైందో అబ్రహాంతో. మరి 17వ అధ్యాయం ఆది కాండంలో దేవుడు వచ్చి ఆయన ఏమంటున్నాడు? నీవు ఈరోజు నీ పేరు మారుస్తున్నాను, అబ్రాము కాదు అబ్రహాము అన్నాడు. ఏమైనా మార్పు వచ్చిందండి అబ్రహాములో కానీ శారాలో కానీ? ఎప్పుడైనా గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి, ఓహో నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పుడు నుంచి నేను అబ్రహాం అని పేరు పెట్టుకుంటానని అన్నాడా? కాదు. దేవుడు పలికాడు కాబట్టి నీవు ప్రెగ్నెంట్ ఉండకపోయినా నేనైతే తండ్రిని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి డాక్టర్ నీకు పిల్లలు పుట్టరు, నీలో లోపం ఉంది లేకపోతే నీ భార్యలో లోపం ఉందను అంటే పేరు పెట్టుకోండి అప్పుడే మీ పిల్లలకి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఏం చెప్పాను నేను? ఒక ఉదాహరణ, ఒక సాక్ష్యం చెప్పాను. ఏమి ట్యూబులన్నీ తీసేశారు, ఆపరేషన్ చేసి ఉన్న ట్యూబులన్నీ తీసేసిన తర్వాత ఆమె వాక్యము స్వీకరించి ఆ దేవుని భక్తుడు మాట్లాడిన వాక్యాన్ని తీసుకొని భార్య భర్తలు నాట్యమేస్తూ దేవుని దగ్గర స్తుతిస్తే ట్యూబులు గీబులు ఏమీ లేకుండా 3 ట్రిప్లెట్స్ని కన్నారు. హల్లెలూయా. వాక్యానికి హద్దులు లేవు, విశ్వాసానికి హద్దులు లేవు. నీ విశ్వాస పరిమాణము చొప్పునే నీవు దీవించబడతావు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నువ్వు ఏమి చూస్తున్నావో, ఏమి అనుభవిస్తున్నావో దానిని ఆధారపడి నువ్వు పలకొద్దు, కానీ వాక్యం ఏం చెప్తుందో అది పలుకు. ఆమేన్. మరి దేవుని యందు ముందుకి విజయవంతంగా ముందుకు సాగాలంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ 1:8. నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల
నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నీ మార్గము వర్ధిల్లాలంటే దేవుడు ఏమన్నాడు, నీవు ఈ వాక్యాన్ని ధ్యానించుము అంటున్నాడు. మెడిటేట్ అని ఇంగ్లీష్లో అంటాం. ఈ మెడిటేట్ అనే పదానికి ఒక ఉదాహరణగా, అంటే దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి నేను ఒక విషయం మీతో చెప్పాలనుకున్నాను. మెడిటేషన్ అనేది 3 విషయాలు. టు కన్సిడర్ డీప్లీ, లోతుగా ఆలోచించాలి. దాన్ని టు రిఫ్లెక్ట్ అపాన్, దాని గురించి ఆలోచించాలి. టు రివాల్వ్ ఇన్ ద మైండ్, నీ మనసులో దాన్ని బాగా ఆలోచిస్తూనే ఉండాలి. 3 ఉన్నాయండి. దీనికి సాదృశ్యంగా మనం అర్థం చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ ఆలోచిద్దాం. జీర్ణ ప్రక్రియ గురించి ఆలోచిద్దాం. డైజెషన్ ఆఫ్ ద ఫుడ్. ఎప్పుడైతే మనం ఆహారం తింటామో ఆ ఆహారంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్, అంటే ఆ యొక్క బలమునిచ్చేటువంటి ఇవి పోషక పదార్థాలు మన శరీరంలో ఇమడాలంటే 3 విషయాలు జరగాలి. తినగానే తిన్నది మొట్టమొదటిగా డైజెస్ట్ అవ్వాలి, అరగాలి. రెండవది అబ్జార్ప్షన్ అవసరం, దాన్ని అబ్జార్బ్ చేయాలి మన బాడీ. మూడవది ఎసిమిలేట్ అవ్వాలి. డైజెషన్, అబ్జార్ప్షన్, ఎసిమిలేషన్. ఈ 3 విషయాలు జరిగినప్పుడే నీ యొక్క శరీరము నీవు తిన్న ఆహారాన్ని బట్టి బలమును పొందగలదు. ఎందుకైనా సరే నువ్వు తిన్నది నీకు అరగకుండా నీ శరీరంలోంచి నువ్వు తీసివేయబడితే నువ్వు బలమును పొందలేవు. ఆమేన్. అనేక సార్లు మనం గమనిస్తాం, తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అయ్యా డాక్టర్ గారు, మేము ఎంత పెట్టినా తింటున్నారు కానీ వెయిట్ పెరగటం లేదండి అంటారు, బరువు పెరగటం లేదండి అంటారు. లేకపోతే డాక్టర్ గారు, ఎంత మేము ఏ రకంగా తినిపించాలని చేసినా తింటం లేదండి అంటారు. విన్నారా అటువంటి కదా? అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. అయితే ఇళ్లలో సాధారణంగా అమ్మమ్మలు ఏమంటారు, అదంతా ఎందుకమ్మా, కొద్ది గ్రైప్ వాటర్ ఇవ్వు అంటారు. అంటారా? గ్రైప్ వాటర్ దేనికి ఇస్తారండి? జీర్ణం అవ్వడానికి. అంతేనా? అంటే జీర్ణించకపోతే నువ్వు ఎంత మంచి ఆహారము తిన్నా నీకు బలము, దానిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు నీ శరీరం వంట పట్టవు అంటారు. తింటారు కానీ వంట పట్టదండి అంటారు. ఆమేన్. మాట్లాడాలి మరి, నేను ఏదో కొత్త ఫారిన్ భాష మాట్లాడటం లేదు కదా. హల్లెలూయా. వంట పట్టం లేదు. వంట పట్టకపోతే నీవు లాభం పొందలేవు. అలాగే చాలామందికి అజీర్ణత ఉంది, అందుకే వాక్యాన్ని చదవడానికి ఇష్టపడరు, వాక్యం వినాలంటే ఇష్టపడరు. అజీర్ణత ఉంది. ఆ అజీర్ణత పోవాలంటే కొద్దిగా గ్రైప్ వాటర్ కావాలి. నేనే ఆ గ్రైప్ వాటర్ని ఇక్కడ. హల్లెలూయా. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా డోస్ పడ్డదంటే ఓహో వాక్యం చదవాలి ఇంటికి వెళ్ళన్నా అనే తలంపన్నా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ బోధించేది ఏంటంటే ఈ యొక్క ధ్యానము చేయటం ద్వారా, ధ్యానం చేసినప్పుడే త్రూ మెడిటేషన్ యూ కెన్ మిల్క్ ద వర్డ్. అంటే ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు స్వీకరించగలవు, దాన్ని పొందగలవు, స్వీకరించగలవు. అది పొందినప్పుడే నీవు విశ్వాసంలో ఎదగగలవు. చూడండి, ఆ ధ్యానించుట ద్వారా విశ్వాసం పెరుగుతుంది. ఆ పెరిగిన విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు సంగతులు జరుగుతాయి, అందుకే విషయాలు జరుగుతాయి. అందుకే ఉన్నాడు దేవుడు, నీవు ధ్యానించినట్టయితే నిన్ను నీవు వర్ధిల్ల చేసుకుందు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, నీ హృదయములో నాటబడే పద్ధతి అది. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఆ మాట నీ నోట్లో నీ హృదయంలో ఉంది, నీ నోటిలో నీ హృదయంలో ఉన్న మాటే నువ్వు పలకాలి. నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో చెప్తాం. యువర్ మౌత్ ఈజ్ ద కంపస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ నోరే నీ గమ్యాన్ని చూపించే, దిశను చూపించేటువంటి ఆయుధం, అది పరికరం. ఓకే, దిక్చూచి. ఓకే, నీకు అండ్ వాట్ యు సే టుడే ఈజ్ వాట్ యు బికమ్ టుమారో. నువ్వు ఈ రోజు ఏం పలుకుతావో అదే నీ భవిష్యత్తులో జరగనే ఉంది. ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ ఆర్ ద పేస్ సెటర్స్ ఆఫ్ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని,
నీ దిశను స్థిరపరిచేది నీ మాటలే. గుడ్ సక్సెస్ లైస్ ఇన్ యువర్ మౌత్ మోర్ దెన్ ఎనీవేర్ ఎల్స్. గుడ్ సక్సెస్ లైస్ ఇన్ యువర్ మౌత్ మోర్ దెన్ ఎనీవేర్ ఎల్స్. నీ యొక్క జయము అనేది నీ నోట్లోనే ఉంది. హల్లెలూయా. అందుకే సామెతలు 18:21 ఏమనుంది? డెత్ అండ్ లైఫ్ చదువునండి. జీవ మరణములు నాలుక వశమై ఉన్నాయి. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చూసారా, నువ్వు నీ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలనుకుంటావో అంతవరకు నువ్వు ఆ రకంగా మాట్లాడాలి. వెన్ యూ స్పీక్ డెత్, నువ్వు మరణం పలుకుతే మరణం వస్తుంది. వెన్ యూ స్పీక్ లైఫ్, ఇట్ ఫ్లోస్. కాబట్టి ఈ చాయిస్, ఈ యొక్క నిర్ణయం తీసుకునేది ఎవరు? దేవుడు కాదు, నువ్వు ఏం మాట్లాడతావు నీ నోటి ద్వారా అనేది దేవుడు నిర్ణయించడు, నీవు నిర్ణయిస్తావు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఏమి పలుకుతావో అది స్థిరపరచడానికి దేవుడు కమిట్ అయి ఉన్నాడు. అది పాజిటివ్ అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు, కానీ నీ నోటితో నువ్వు ఏం పలుకుతావో అదే స్థిరపరచబడుతుంది. మత్తయి సువార్త 12:37. మత్తయి 12:37. By thy words thou shalt be justified, and by thy words thou shalt be condemned. నీ మాటల ద్వారా నీవు నీతిమంతుడని తీర్పు నొందుతువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్చబడదు. చూసారా, ఇంగ్లీష్ లో జస్టిఫైడ్ అండ్ కండెమ్డ్ అని రెండు పదాలు వాడారు. అంటే నీ మాటల ద్వారా యూ విల్ బి ఎక్విటెడ్, నువ్వు విడిపించబడతావు. సెట్ ఫ్రీ, విడుదల చేయబడతావు. నీ మాటల ద్వారా యూ విల్ బి కండెమ్డ్, అంటే సెంటెన్స్డ్, శిక్షించబడతావు. నీ మాటలే నిన్ను శిక్షిస్తాయి, నీ మాటలే నిన్ను విడిపిస్తాయి. అందుకే నీ మాటలు అందరూ పలికినట్టు పలకకుండా దేవుడు ఏం పలికాడో అది పలకడానికే నీవు ఈ నోరుని వాడాలి. ఆమేన్. నీ డెక్లరేషన్, నువ్వు ఏదైతే ప్రకటిస్తావో అదే నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. యువర్ డెక్లరేషన్ ఈజ్ వాట్ విల్ డిటర్మిన్ యువర్ జస్టిఫికేషన్. యువర్ డెక్లరేషన్ ఈజ్ వాట్ విల్ డిటర్మిన్ యువర్ జస్టిఫికేషన్. దేవుడు పలికాడు, కానీ నువ్వేం పలుకుతున్నావు ఈవేళ? నీ జీవితం విషయం నువ్వేం పలుకుతున్నావు? కీర్తనలు 81:10. I am the Lord thy God which brought thee out of the land of Egypt. Open thy mouth wide and I will fill it. నీ నోరు విప్పుము, నేను దాన్ని నింపెదను అన్నాడు దేవుడు. నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నేను నింపెదను అంటున్నాడు దేవుడు. నువ్వు నోరు ఇప్పనంత వరకు దేవుడు నీ నోరుని నింపలేడు. నీ నోరు ఇప్పనంత వరకు ఆ సాతాను నిన్ను అధిగమిస్తాడు. కాబట్టి సరి అయిన మాటలతో నువ్వు సాతాన్ని, నీ యొక్క పరిస్థితుల్ని, నీ యొక్క సమస్యల్ని లోపరుచుకోవాలంటే నీ నోరు బహుగా విప్పి గట్టిగా ఇతరులు వినే స్థితిలో నువ్వు పలకాలి. యూ హ్యావ్ టు డిక్లేర్ పబ్లిక్లీ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్. నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది బహిరంగంగా సిగ్గుపడకుండా, బిడియము లేకుండా, విశ్వాసముతో ఖచ్చితంగా పలకాలి. చూసారా, యేసయ్య ఆ యొక్క చెట్టుతో పలికినప్పుడు, అంజూరపు చెట్టుతో మాట్లాడినప్పుడు ఏమనుంది తెలుసా? హిస్ డిసైపుల్స్ హర్డ్ ఇట్ అని ఉంది. ఆయన శిష్యులు విన్నారు. సనుగుతూ గునుగుతూ, ఎవరు వినకుండా, సిగ్గుతో, భయముతో, అవుద్దో లేదో అనుమానంతో మాట్లాడలేదు యేసయ్య. ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం ఉంది కాబట్టి ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం భయపడకుండా, జరుగుతుందనే నమ్మకం ఉంది కాబట్టి గట్టిగా పలికాడు. ఆ రకంగా మనం పలకడం నేర్చుకున్నప్పుడే ఇది మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. మనము జయించే ప్రజలం, మనము ట్రయంఫెంట్ పీపుల్, మనం అబండెంట్ పీపుల్. డివైన్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యము, సమృద్ధి, సమాధానము, మరి విజయము అనుగ్రహించబడినటువంటి ప్రజలం. కానీ ఒక్క స్టేట్మెంట్ ఇంగ్లీష్లో చెప్తాను, వినండి. కన్ఫెషన్ హ్యాస్ నో పవర్. Confession has no power until it graduates to a declaration. మన ఒప్పుకోలు ప్రకటన అనే స్థాయికి చేరు వరకు దానిలో శక్తి ఉండదు. చాలా మంది జనం ఏమన్నారంటే, అయ్యా నేను 6 నెలల నుంచి కన్ఫెస్ చేస్తున్నాను కానీ ఏమీ అవ్వటం లేదు. కానీ గమనించండి, కన్ఫెషన్ అనేది మెడిటేషన్ ప్రాసెస్లో ఒక భాగం, ధ్యానించే ప్రాసెస్లో ఒక భాగం. కన్ఫెషన్ ఏం చేస్తుంది తెలుసా? నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. కానీ ఈ విశ్వాసం బలపడింది నీ పట్ల పని చేయాలంటే ఇప్పుడు నువ్వు
ఉచ్చరించాలి. డెక్లరేషన్. యేసయ్య పలికిన తర్వాతే విషయాలు జరిగాయి. పలికిన తర్వాతే ఆ చెట్టు మరణించింది. పలికిన తర్వాతే లాజరు బయటకు వచ్చాడు. పలికిన తర్వాతే 38 సంవత్సరాలుగా పడినటువంటి వాడు లేచాడు. హల్లెలూయా. పలికిన తర్వాతే. చూసారా, మనం కన్ఫెషన్ చేయాలా చేయకూడదు? చేయాలి. కన్ఫెషన్ దేనికి వాడాలి? మన ఇమేజరీ మారడానికి, మన చిత్రాలు, మన విశ్వాసం బలపడడానికి కన్ఫెషన్ వాడాలి. కన్ఫెషన్ వాడుతూ ఉండి ప్రతిరోజు కన్ఫెస్ చేయడం ద్వారా ఏమవుద్ది? ఆ యొక్క విశ్వాసము బలపరచబడి స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడినటువంటి ఈ విశ్వాసము విడుదల చేయాలి. ఎప్పుడు, ఎలా విడుదల చేయాలి? డెక్లరేషన్ ద్వారా విడుదల చేయాలి. ఎప్పుడైతే నేను డెక్లరేషన్ ద్వారా విడుదల చేస్తానో అప్పుడు ఆ విశ్వాసంలో ఉన్న సృజనాత్మకమైనటువంటి శక్తి పని చేయడం మొదలెడుతుంది. హల్లెలూయా. 2 కొరింథీ 4:13 ఇది చివరి వచనం చూసుకుందాం. 2 కొరింథీ 4:13. We have the same spirit of faith according as it is written, I believed and therefore I have spoken. We also believe therefore we speak. ఆ కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞత స్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిమి కనుక మాట్లాడితిమి. చూసారా, విశ్వసించితిమి కాగా మాట్లాడితిమి అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గల వారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. విశ్వసిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాం. విశ్వసిస్తున్నాము కాబట్టి పలుకుతున్నాం. నీ డెక్లరేషన్స్, నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో అది నువ్వు చూస్తున్న దాన్ని బట్టి కానీ, నువ్వు అనుభవిస్తున్న దాన్ని బట్టి కానీ కాకుండా, నువ్వు ఏదైతే ఎరిగి ఉన్నావో, ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అదే ఉచ్చరించాలి, అదే పలకాలి, అదే డిక్లేర్ చేయాలి. ఆమేన్. అప్పుడే నీ పరిస్థితులు మారుతాయి. నీ అనారోగ్యం నుంచి నువ్వు ఆరోగ్యానికి వస్తావు. ఉద్యోగం లేని నిరుద్యోగిగా ఉన్నవాడి ఉద్యోగం పొందుతావు. మరి ఆశీర్వాదం లేనటువంటి వాడు ఆశీర్వాదం అనుభవిస్తావు. సమాధానం లేనటువంటి వాడు సమాధానాన్ని పొందుతావు. మరి సంతోషం లేనటువంటి వాడు సంతోషమును అనుభవిస్తావు. ఇవన్నీ మారాలంటే నీవు విశ్వసించి నీ నోటితో నువ్వు ఉచ్చరించాలి. ఆమేన్. ద వర్డ్స్ యూ స్పీక్, నువ్వు పలికే మాటలే విల్ ఫ్రేమ్ యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్తును స్థిరపరుస్తాయి. నువ్వు ఏం పలుకుతావో అదే నువ్వు అనుభవిస్తావు. కాబట్టి నువ్వు పలికే మాటలు క్రియాపూర్వకంగా సృజనాత్మకంగా ఉండి ఆ శత్రువుని ఓడించే విధమైనటువంటి మాటలే నువ్వు